విశాఖలోని సీతమ్మధారలో దారుణం చోటు చేసుకుంది. మూగ బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సిపి శంఖభద్ర బాగ్చి 4th టౌన్ పోలీసులపై సీరియస్ అయ్యారు. నిందితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయిసుధ. ఏదైతే విశాఖపట్నంలో రోజు రోజుకి కూడా కామాంధుల దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీతమ్మధారలో మైనర్ బాలికపై అయితే ఇద్దరు కీచకులు అత్యాచారానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి పశువులా ప్రవర్తించి ఒక మూగ మైనర్ బాలిక విచక్షణ రహితంగా కూడా దాడి చేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడినట్టు సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు అయితే 112 ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అయితే ఈ విషయం పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి వరకు చేరడంతో ఆయన అయితే సీరియస్ అయ్యారు. 4th టౌన్ తో పాటు ద్వారకా పోలీస్ స్టేషన్ రెండు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఈ రెండు స్టేషన్ల మీద కూడా సీరియస్ అవుతూ కూడా ఏం జరుగుతుంది అసలు మీ ప్రాంతంలో అంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సదరు ఎవరైతే ఈ దాడికి పాల్పడినట్టు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సిపిఐ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తిగా విచక్షణ కోరట మద్యం మత్తులో ఈ మధ్యకాలంలో చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. అయితే అమోఘ స్వభావం తెలియని ఒక మైనర్ బాలికపై ఎంత దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలిసి వస్తుంది. దీని మీద పోలీసులు మరింత దృష్టి పెట్టి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ అత్యాచార ఘటనతో ఆ ప్రాంతం అంతా కూడా అలజడిగా ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా రంగంలోకి దిగి ఎవరైతే దీనికి బాధ్యతగా ఉన్నారంటే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ అభం శుభం తెలియని ఒక మైనర్ బాలిక మీద దాడి చేయడం అనేది దారుణంగా పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సాయిషి గారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.